నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కల పెంపకం, పచ్చదన పరిరక్షణ వంటి కార్యక్రమాలను సామాజిక బాధ్యతగానే కాకుండా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. కడప కార్పొరేషన్లో డీలిమిటేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా, నిబంధనలకు విరుద్ధంగా అనడంగానే హైకోర్టు స్టే విధింపు. నగర మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ స్పష్టీకరణ. కడప నగరం అల్మాస్పేట సంఘటనపై లౌకికవాదులు, మత ఛాందసవాదులు, కమ్యూనిస్టుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయా వ్యక్తుల తీరు పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఆగ్రహం. తనను ఇంటిలోనే చంపుతామని బెదిరింపు లేఖ అందిందని, ఈ విషయంగా తన జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్ను చంపేస్తా అంటూ స్పీడ్ పోస్ట్లో బెదిరింపు లేఖ వచ్చిందని, తమ అబ్బాను చంపినట్లే నిన్ను కూడా తుదముట్టించడమే కాకుండా తన ప్రాణ స్నేహితుడు కూడా చంపుతామంటూ బెదిరింపు లేఖలు రాశారన్నారు. మీ బెదిరింపు లేఖలకు భయపడే వంశం అది కాదని, దమ్ముంటే సోషల్ మీడియాలో ఈ అంశాన్ని పెట్టాలని తెలిపారు. తన జోలికి వస్తే మీ ఇంట్లో ఒకరికి మరి 10 మందికి ఇదే గతి పడుతుందని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. తాను మీలాగా దొంగచాటుగా లేఖలు రాయనని, ఏదైనా ఉంటే అఫీషియల్గా సోషల్ మీడియాలోనే పెడతానని తెలిపారు. తమ వంశం గురించి మాట్లాడే ముందు తన చరిత్ర తెలుసుకోవాలని, తమ కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారని, తమ అబ్బా ప్రజల కోసం పోరాడి హత్యకు గురయ్యారని తెలిపారు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వంశం తమదన్నారు. మీలాగా అప్పులు చేసి రాజకీయాలు చేయడం లేదని, తమ మేనత్త తంబళ్లపల్లె భూస్వాములపై గెలిచిన మహిళ అని తెలిపారు. జైళ్లకు, పోలీసుల దెబ్బలకే భయపడలేదని, మీలాంటి చేతకాని దద్దమ్మల లేఖలకు భయపడాలా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేస్తానని తనను ఎమ్మెల్యేని చేస్తే ఇలాంటి దొంగ లేఖలు రాయిస్తామంటూ నిలదీశారు. లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుని ఇలాంటి లేఖలు రాస్తున్నారని, మీ కత్తులకే కాదు మా కత్తులకు పదనుందని ఘాటుగా హెచ్చరించారు. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి మొత్తాన్ని బయట పెడతానని, ఈ స్పీడ్ పోస్టుపై ఏఎస్పీ విభూకృష్ణకు ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఒక తప్పుడు పేరు, తప్పుడు ఫోన్ నెంబరు, తర్వాత లోపల ఈ కంటెంట్తో ఒక స్పీడ్ పోస్ట్ పంపించినాడు. సరే, ఈ పంపించిన వ్యక్తి పేరు అయితే ఆర్ ఈశ్వరెడ్డి అని రాసినాడు. బృందావన్ అపార్ట్మెంట్, గోకుల్ నగర్, కొరపాడు రోడ్ అన్నాడు. సరే, అడ్రస్ తప్పు ఉంది, వెరిఫై చేసినాం. మొబైల్ నెంబరు తప్పు ఉంది, వెరిఫై చేసినాం. దీంట్లో ఉండండి కంటెంట్ మొత్తం అంతా ఒక 4 పేజీలు కంటెంట్ రాసినాడు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, అతను ఫైనల్గా గతంలో 1982లో మా అబ్బాయినటువంటి గల్లూరు పెద్ద వీరారెడ్డి గారు ఎలా మర్డర్ అయినారో అలానే నిన్ను మర్డర్ చేస్తాం, మీ ఇంట్లో ఉండగానే వచ్చి నిన్ను చంపుతాం అని ఈ లెటర్ రాసినారు. తర్వాత పల్లపాడు చంద్ర అని నా ఆప్తుడు, కావాల్సినవాడు, ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఇతను చినియలకు సంబంధించి ఆర్టీఐ పెడతావా, నువ్వు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ప్రవీణ్ రెడ్డి ఇద్దరిని లేపుతామని చెప్పేసి ఆయనకు ఒక లేఖ పంపించినారు. నేనేమంటున్నా అంటే, ఇంకా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. ఎప్పుడన్నా నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉనింటే కనుక నేను మిమ్మల్ని కాదు అనేది, మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండేవాళ్ళ, వేరే పార్టీ ఉండేవాళ్ళ నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, రే నాయన గుంటనక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క, నీకు చెప్తానా, ఇట్టా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపరుస్తా రాసినావు కాబట్టే చెప్తాడా. ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం. ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. నా జోలికి ఎవడైనా వస్తే నా నడ్డీపుకు ఒక్క కత్తి దెబ్బ తగిలితే మీ వంశంలో, మీ కుటుంబంలో ఒకరికి 10 మందికి నాకేం చేస్తారో అది మీకు చేస్తాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టు ఆ లెటరు.
ఎవడైతే ఈ లెటర్ రాసిన గుంటనక్క వానికి చెప్తాడా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గుంటనక్కకు అన్నం పెట్టేటప్పుడు అతనికి చెప్పండి, మనం ఏం కర్మ చేసినామో ఏం పాపం చేసినామో ఈ రోజుటికి మన కుటుంబాలు అనుభవిస్తున్నాం. ఇంకన్నా ఇలాంటి పాప పనులు దుర్మార్గం పనులు మానుకోండి అని ఆ గుంటనక్కకు అన్నం పెట్టేటప్పుడు చెప్పండి. సో మా వంశం గురించి రాసినారు కదా, మీ వంశాల గురించి మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు అయినా మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనోని పేరు రాసి ఫోన్ నెంబర్ లేనోని పెట్టి తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా లెటర్ను. రెండోది నా వాట్సాప్ నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. ఏం పీకుతావో పీక్కో గుంటనక్క. ముసలినక్క రాసిందో వయసు నక్కలు రాసినాయో ఏ గుంటనక్క రాసిందో నాకైతే అర్థం కావడంలే. బట్ నేనైతే సీరియస్గా చెప్తానా, మీరు నన్ను గన ఇట్లనే కలబెడితే మీకేం జరుగుతుందో మీ ఇళ్ళ వాళ్ళకు నేనైతే నోటితో చెప్పలేను. మా అబ్బా గన్లూరు పెద్ద వీరారెడ్డి ప్రొద్దుటూరులో రౌడీజాన్ని ఆ రోజు ప్రజలకు ఉండే ఇబ్బందుల మీద పోరాడి నందుకు మా అబ్బ మర్డర్ అయినాడు. ఆస్తి కోసం కాదు చంపింది, ఇంకొక అక్రమ సంబంధాల కోసం కాదు చంపింది. కేవలం ప్రొద్దుటూరులో ఆనాటి రౌడీజాన్ని అణిచినందుకే అడ్డం ఉన్నాడనే ఉద్దేశంతో ప్రజల కోసం మా అబ్బ చనిపోయినాడు. మా కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు అయినారు. మా అబ్బ కడుపున పుట్టిన 2 ఎమ్మెల్యేలు అయినారు. ఒకటి మా మేనత్త తంబల్లపల్లి ఎక్స్ఎమ్మెల్యే ఏవి లక్ష్మీదేవమ్మ. నెంబర్ 2 మా పెదనాయన వీరశివారెడ్డి గారు కమలాపురానికి ఎమ్మెల్యే అయినాడు. తర్వాత మా మేనత్త కొడుకు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తంబల్లపల్లికి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఇది మా కుటుంబ చరిత్ర. మీ ఇంట్లో అయింటే నువ్వు ఒకని వింటావు ఎమ్మెల్యే, లేదా ఈ లెటర్ రాసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారో లేదో నాకు తెలియదు. ఒకవేళ అయినా ఒకరు అయింటారు. మా వంశం ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాం తప్ప ప్రజల ఆస్తులకో డబ్బులో తీసుకోలే. మీలాగా మీ వంశం ఎట్లాంటిది, అప్పులు ఇస్తే అప్పులు ఇచ్చిన చంపిన వాళ్ళ చరిత్ర మీది, లేదా డబ్బుల కోసం మనుషులను చంపే చరిత్ర మీ వంశానికి ఉంది. మా వంశంలో ప్రాణాలు కోల్పోయినాం, బాధితులం మేము. ఈ రోజుటికి తమ్మల్లపల్లికి పోయి అడుగు గుంటనక్క, మా మేనత్తను లేడీ హీరో అంటారు. అంటే ఒక మహిళ తన భర్తను చనిపోతే అంత 2 చిన్న పిల్లోళ్ళని పెట్టుకొని ఆ రోజు టీఎన్ ఫ్యామిలీ కలిచర్ల ఫ్యామిలీ అంటే తంబల్లపల్లిలో పెద్ద భూస్వాములు కోట్లకు డబ్బులు ఆ రోజుల్లో ఉండేళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద ఒక మహిళ మా మేనత్త నిలబడి ఎమ్మెల్యే అయింది. గుంటనక్క నువ్వెంత, నీ బతుకెంత, సిగ్గులే మానంలే నీకు? ఊరికే వయసు పెరిగింది మనిషికి బుద్ధి పెరగదా? ఇట్లాంటి రాపిస్తావా లెటర్లు? రా, దమ్ము ధైర్యం ఉంటే రా, నేనుండా పొద్దుటూరులోనే మా ఇంట్లోనే ఉండా. లెటర్లో ఇంటికి వచ్చి చంపుతామంటావా? చెప్తానా చూడు, నాకేదన్నా జరిగితే ఈ ప్రెస్ మీట్లోనే రికార్డే ఉంటుంది. ఒకరికి 10 రాసుకో, ఇదో 2 ఏళ్ళు చూపిస్తానా, ఒకరికి 10 మంది రా తగులు ఎవడో. లెటర్లకు భయపడవన్నా నేను జైలుకు భయపడలే, పోలీసు వాళ్ళ దెబ్బలకు భయపడలే. రెండోది చంపుతామంటేనే ధైర్యంగా 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఇక్కడ ఎవరే కానీ జెండా పట్టుకునే నాదుడు లేని రోజే ధైర్యంగా పట్టుకునే జెండా నేను. నీ అటువంటి ఉడత ఊపులకు భయపడతానా నేను? ఈ లెటర్ వెనకాల ఎవరుండారనేది అడిషనల్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన. మొత్తం దీని వెనకాల ఎవరున్నారో నిజాలు తెలుస్తాయి. నాకు తెలియక అడుగుతా, ఎమ్మెల్యే పదవి ప్రజలు పెట్టిన భిక్ష. ప్రజలు నిన్ను సేవకుడిగా ప్రజలకు సేవ చేసేదానికోసం ఇచ్చిన పదవి అది. ఆ పదవికి ఏం ఈడ కొమ్ములు రావు, ఈడొకటి కొమ్ములు రావు. ఆ రక్తపు బొట్టు ఒక్కటిగా నేల మీద పడితే మీ ఇళ్ళల్లో 10 మందికి 10 రక్తబొట్లు, నా ఒక్క రక్తబొట్టుకు 10 రక్తబొట్టులు పడతాయి. ఖబర్దార్. ఈ లెటర్ రాసిన లుచ్చాగానికి చెప్తానా, మళ్ళా లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తానా, నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే మొగోనివైతే ఇంకా సవాల్ చేస్తాడా, డైరెక్ట్ ఎవడో చెప్పు, లేదా డైరెక్ట్ పెట్టు, నేను చిరునవ్వుతో స్వీకరిస్తా విమర్శను, పెట్టు. అంతేగాని గుంటనక్క
కాళ్ళు ఇంచి ఎనికి చెక్కుతా. ఈసారి గన నా మీద ఇట్లాంటి లెటర్లు రాసినారా, నా ఇంటికి వచ్చినాయా చెప్తానా, మీ వంశం, మీ ఇంట్లో పిల్లల జాతకాలతో సహా మొత్తం అన్నీ నా ఫేస్బుక్ ఐడిలోంచి నేనే పెడతా అని చెప్తూ ప్రొద్దుటూరు ప్రజలకు కూడా ఇది ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే కేవలం వీళ్ళిద్దరి అవినీతి నేను బయట పెట్టినాననే ఒక కోపము, డబ్బులు కట్టాలనే ఒక బాధ, రెండోది అప్పులు ఎగరగొట్టిన వాళ్ళు, లేకపోతే లోపాకారి ఒప్పందాలు పెట్టుకునే వాళ్ళు రాస్తారు. ఎంత ధైర్యం ఉంటే అధికార పార్టీలో ఉండే నాకు లెటర్ రాస్తారా? నాకు లెటర్ పంపించిన వాళ్ళకి చెప్తానా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీరు సేఫ్టీగా ఉండండి, నా సేఫ్టీలో నేనుండా, మీరు సేఫ్టీగా ఉండండి. ఈ శనిగల దాంట్లో రాస్తారా? ఈ హ్యాండ్ రైటింగ్ కూడా సుధాకర్దే అంటున్నారు. సుధాకర్ మార్కెట్ యార్డు దాంట్లో డైరెక్టర్గా ఉన్నాడు. ఈ హ్యాండ్ రైటింగ్ అతందే అంటున్నారు. తీస్తాం దీన్ని కూడా బయటికి. ఈ లెటర్ రాసినోనికి చెప్తాడా, ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి, చాలా సేఫ్టీగా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు చెప్తానా అంటే మీరు కదిలిచ్చారు, మేము ఆగం. మీరేదో ఊరికేట కదిలిచ్చే మేము రెండుసేపు కదిలి మళ్ళీ ఆగేటోళ్ళని కాదు. అంటే మా దగ్గర ఉండే కత్తులు తెగవు, మా కాడ ఉండేటి దిగవు. నీ కాడ ఉండేటి మాత్రం బాగా పదునుంటాయి, అట్టంటానే దిగుతాయి. మా దగ్గర దిగవులే, దించి చూపిస్తా. తొందరలో డిఏడబ్ల్యూ కాలేజీ, మహర్షి స్కూలు, సుందరయ్య కాలనీలో భూములు, చౌటపల్లె చర్చి భూములు, తర్వాత ఎస్ఆర్ఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కలవరి టెంపుల్ భూములు, మైలవరం కెనాలమ్మడి పొద్దుటూరు చుట్టూరు ఆక్రమించిన కెనాలమ్మడి ఆక్రమించిన భూములు, మొత్తం ప్రొద్దుటూరులో ఎటువంటి అవినీతి చేసినాడో రాచమల్లు ప్రసాద్ రెడ్డి అవన్నీ బయటికి తీస్తాడా. ఆ తీసినప్పుడు ఆ బంతి అది ఎవరికి తగులుతుందో నాకు తెలీదు, మొత్తం అయితే బయటికి తీస్తాడా. అన్ని భూములకి తీస్తా. మీరు లెటర్ రాసినారనుకో, ఇంకొకటి ఎక్స్ట్రా తీస్తా. ఇప్పుడు ఐదు తీస్తా అని చెప్పిన, 5, 6 ఇంకొక లెటర్ రాయండి ఈసారి, ఇంకొకటి ఎక్కువ తీస్తా. అంతే తప్ప తగ్గేది ఉండదు. తగులుదామంటే ఎప్పుడైనా తగులుతా. కడప మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించిన డీలిమిటేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కారణంగానే హైకోర్టు స్టే విధించిందని నగర మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ల పునర్విభజన కార్పొరేషన్లో సక్రమంగా జరగలేదని, అస్తవ్యస్తంగా జరగడం వల్ల డివిజన్ విభజనలో సమతుల్యత దెబ్బతిందని తనతో పాటు పలువురు కార్పొరేటర్లు తెలియజేస్తూ వస్తున్నామన్నారు. పునర్విభజన ప్రక్రియలో జరిగిన అవకతవకలను అధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చామని, 2011 జనాభా లెక్కల ప్రకారం 2019లో ఒకసారి పునర్విభజన జరిగిందని తెలిపారు. 2024లో మళ్లీ 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేస్తే వార్డుల మధ్య తేడాలు వచ్చే అవకాశం ఉందని తెలిసినా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయంగా తమతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు అధికార పార్టీ వారు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. అసలు డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించేటప్పుడు తొలుత అన్ని పార్టీలతో మీడియా ద్వారా సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నా ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఆ తర్వాత ముసాయిదా ప్రకటించే సమయంలో పట్టించుకోలేదని తెలిపారు. అందరూ కలిసికట్టుగా చేయాల్సిన ఈ ప్రక్రియను ఒక అధికారికి కట్టబెట్టడం ద్వారా పునర్విభజన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఈ విషయంగా కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాల పోలేదన్నారు. చివరికి తనతో పాటు మాజీ పలువురు కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించగా తమ అభ్యర్థనలపై వాదోపవాదాలు విన్న న్యాయస్థానం డివిజన్ల పునర్విభజనపై స్టే విధించిందని తెలిపారు. ఇప్పటికైనా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేయడంతో పాటు అస్తవ్యస్త ప్రక్రియపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వైసీపీ చూస్తూ ఊరుకోదని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ యొక్క పునర్విభజన ప్రక్రియ మీద మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పునర్విభజన మీద మేము కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మొట్టమొదటిగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మాజీ మేయర్గా ఉన్నటువంటి నేను ఏదైతే వీళ్ళు ఈ ప్రక్రియ
పునర్విభజన ప్రక్రియ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పూర్తిగా అవాస్తవంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీవోలనే 2011 సెన్సెస్ ప్రకారము పాపులేషన్ తీసుకుని వార్డులు డివిజన్ చేయాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పడం జరిగింది, ఏదైతే పునర్విభజన ప్రక్రియ మామూలుగా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ చేస్తారు. ఆ సెన్సెస్ వచ్చినప్పుడు ఆ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగే కార్యక్రమం జరుగుతుంది. కానీ 2021లో జరగాల్సిన సెన్సెస్ కరోనా వల్ల జరగలేదు. దాని తర్వాత 2011 సెన్సెస్ ప్రకారం ఆల్రెడీ 2019లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి కడప నగరపాలక సంస్థకు 50 వార్డులు అయితేనేమి ఈ రాష్ట్రంలో ఉన్నటువన్నీ కూడా అదే ప్రక్రియ కొనసాగింది. కానీ ఎక్కడా కూడా కొత్త సెన్సెస్ రాకుండా లేదా ఎక్కడన్నా పంచాయతీలు అవి మెర్జి కాకుండా కూడా కేవలం వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అలాగే రిజర్వేషన్ ప్రక్రియ చేసుకోవాలని ఈ డీలిమిటేషన్ ఇచ్చిందని చెప్పేసి మేము మొదటిగా 2/4/26వ తేదీన సిడిఎంఏ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న ఈ ప్రక్రియ అనేది చాలా తప్పు. ఏదైతే మీరు కొత్త సెన్సెస్ వచ్చినా లేకపోతే ఏమన్నా మెర్జీ చేసుకున్నా మీరు డిలిమిటేషన్ చేయాలి. ఏది లేకున్నా 2011 సెన్సెస్ తీసుకుని దాంట్లో మళ్ళీ 2026 ఓటర్ లిస్టు కూర్చోబెట్టాలని చెప్పేసి మీరు జీవో ఇవ్వడం ఇది ఖచ్చితంగా సహేతుకం కాదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి పోలేదు. దాని తర్వాత ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు డీలిమిటేషన్కి సంబంధించిన ముసాయిదాను ప్రకటించిన వెంటనే మనం అనుకున్నట్టే ఏదైతే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకు చెప్పినారో వాళ్ళు పునరుజ్జీవన ప్రక్రియ చేపట్టడం ఎక్కడా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా కాకుండా కనీసం వాళ్ళు డీలిమిటేషన్ ప్రక్రియ చేసినా కూడా ప్రభుత్వ నిబంధనల గైడ్లైన్స్ అనేది కొన్ని ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ఏవి కూడా పాటించకుండా డీలిమిటేషన్ ప్రక్రియ వాళ్ళు పూర్తి చేసినామని చెప్పేసి ముసాయిదా ఇవ్వడం జరిగింది. దాని మీద దాదాపుగా మన రాయలసీమలోనే ఎక్కడా రానటువంటి కంప్లైంట్లు కడప నగరపాలక సంస్థకు రావడం జరిగింది. మాజీ మేయర్గా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అలాగే మాజీ కార్పొరేటర్లు ఇవ్వడం జరిగింది, అలాగే కమ్యూనిస్టు పార్టీలు ఇవ్వడం జరిగింది, అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కడప నగరపాలక సంస్థలో ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందనేది తేటతెల్లమైపోయిందన్నమాట. దీని మీద ఏవైతే అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ అధికార పార్టీతో కలిపి కూడా కంప్లైంట్లు ఇచ్చే కార్యక్రమం జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ అధికారులు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఎక్కడా సక్రమంగా చేయలేదని తెలిసిపోతుంది. ముఖ్యంగా మనందరి దృష్టికి వచ్చింది ఏంటంటే ఎక్కడైనా డీలిమిటేషన్ ప్రక్రియ ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగితే అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ పూర్తిగా అలాగే రెవెన్యూ సెక్షను వీళ్ళందరూ కూడా అనుసంధానంతో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే 3 పర్యాలు మేము కార్పొరేటర్గా ఉన్నాం కాబట్టి గతంలో 2 సార్లు పునర్విభజన జరిగినప్పుడు అదే ప్రక్రియ కొనసాగుతారు. ఫస్ట్ డీలిమిటేషన్ ప్రక్రియ వస్తానే అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి అలాగే పత్రికలను పిలిపించి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, ఈ ప్రారంభించిన ప్రక్రియ ఏ విధంగా మేము చేస్తామని చెప్పేసి ఫస్ట్ ప్రైమరీగా ఆల్ పార్టీ మీటింగ్స్ పత్రికా విలేకరుల మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కానీ కడప నగరపాలక సంస్థలో ఎక్కడా కూడా అటువంటి చర్యలు చేపట్టలేదు. దాని తర్వాత కనీసం ముసాయిదా ప్రకటించేటప్పుడన్నా కూడా ఆల్ పార్టీస్ని పిలిపించి పత్రికా విలేకరుల సమక్షంలో వాళ్ళు ముసాయిదాని ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కానీ కడప నగరపాలక సంస్థలో ఏం జరిగిందో మనందరం గమనించాం. ఎవ్వరికి కూడా రాత్రి 10-11 వరకు కూడా ఒక సంతకం లేని ఒక మ్యాప్ను, సంతకాలు లేని ఒక ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మొదటి రోజు పంపించారు. రెండో రోజుకు మళ్ళా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళా పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే అధికారులు పూర్తిగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో తప్పుదో పెట్టారని చెప్పేసి దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఏదైతే కడప నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి చేయాల్సిన
ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఏ అధికారి కూడా ఇన్వాల్వ్ చేయలేదు అని చెప్పేసి మాకు తెలిసిన సమాచారం. సిపి గారిని అడిగితే నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు అంటున్నారు. టౌన్ టీపీబీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటున్నారు. మళ్ళీ ఎవరు ఈ డీలిమిటేషన్ చేశారు? సెక్రటేరియట్ అడిగితే సెక్రటేరియట్ వాళ్ళకి తెలియదు అంటున్నారు. రెవెన్యూ సెక్షన్ వాళ్ళు అడిగితే మాకు తెలియదు అంటున్నారు. అంటే అందరూ కలిసికట్టుగా చేయాల్సిన ఈ ప్రక్రియను ఒక్క అధికారికి మాత్రమే పెత్తనం కట్టినటువంటి ఎవరు ఆ అధికారికి పెత్తనం చెల్లించారు, ఏ విధంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేశారు అని అనేక పార్టీ వాళ్ళు బహిరంగంగానే కార్పొరేషన్ దగ్గర కమిషనర్ గారిని అడగడం జరిగింది. కానీ లాస్ట్ ముసాయిదాల మటుకు సంతకాల్లో అందరూ పెట్టి సంతకాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము సిపి గారిని అడిగితే నాకు తెలియదండి, నాకు సంబంధం లేదు, నేను చేయలేదంటుంది. టీపీబీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. అంటే సంబంధం లేనప్పుడు ఎందుకు మీరు సంతకాలు పెట్టి ఫైనల్గా ముసాయిదాలో ప్రకటించడం జరిగింది? దీన్ని చేపట్టిన అధికారి ఎవరు? ఇవన్నీ కూడా మేము రిటర్న్గా కంప్లైంట్ నగరపాలక సంస్థ కమిషనర్ గారికి జరగడం లేదు. కానీ దాని మీద ఎటువంటి చర్యలు జరగడం లేదు. దాంతో ఏదైతే మొట్టమొదటిగా నేను హైకోర్టులో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మీద ఏదైతే ఈ బౌండరీ చేంజ్ చేయడం కానీ అలాగే 2011 సెన్సెక్స్ తీసుకొని చేయడం కానీ తప్పని చెప్పేసి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చెప్పేసి కోర్టు ఏదైతే ఈ ప్రక్రియ ఇంకా చాలా రోజులు ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ వెకేషన్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు చేపడుతున్న ఈ ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పర్యాలు కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళకి స్పందన లేకుంటే మళ్ళా నిన్న 1వ తేదీన మన మల్లికార్జున అలాగే ఎస్ శంషీరు అలాగే బాలస్వామిరెడ్డి మాజీ కార్పొరేటర్లతో మరొకసారి మనం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇమ్మీడియట్లీగా హైకోర్టు చేసిన ఈ అభ్యంతరాలన్నీ పరిశీలించి నిన్నటి రోజున స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము అధికారులకు ఒకటే చెప్తున్నాం, ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ప్రభుత్వ నిబంధనలకు చూపడి మీరు చేయాల్సిన అవసరం ఉంది. అందరు అధికారులను ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా 2 సార్లు మనం డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ ఇచ్చిన వెంటనే వాటిని కూడా రెక్టిఫై చేసే కార్యక్రమం చేశాం. కానీ ఈరోజు కడప నగరపాలక సంస్థలో ఏం జరుగుతుంది? అధికార పార్టీ వాళ్ళకు బిగము దొంగ చేతికి బిగం ఇచ్చినట్టు ఒక అధికారి చేతికి బిగం ఇచ్చి వాళ్ళ ఇష్టానురాజ్యంగా రిజర్వేషన్ ప్రక్రియ అయితేనేమి డీలిమిటేషన్ ప్రక్రియ అయితేనేమి చేసే ప్రక్రియ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం. అధికారులు తప్పకుండా తగిన మూల్యం చెల్లించాల్సిన ఉంటుంది. ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి, దాని తర్వాత పై అధికారులు ఉన్నారు, అందరికీ కంప్లైంట్ చేస్తాం. రాబో కాలంలో ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టి మళ్ళా ఫ్రెష్గా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలి, లేదా కొత్త సెన్సెస్ వచ్చిన తర్వాత లేదా ఏమైనా పంచాయతీలు మెర్జీ చేసినప్పుడు మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేసి పాత పద్ధతి ప్రకారమే ఎలక్షన్ జరపాలా, లేదా ఒకవేళ మీరు డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ప్రభుత్వ నిబంధనలు ఏవి చెప్తున్నాయో దాని ప్రకారం మీరు చేయాలని చెప్పేసి అధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేశారో ఆ అధికారుల మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని అలాగే సిడిఎంఏ గారిని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వ నిబంధనలు లోబడే మీరు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరించే జరుగుతుంది. ఎవరైతే ఈ అధికారి పునరుజ్జీవం ప్రక్రియ చేపట్టారో ఆ అధికారి మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఆయన్ను పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టిన తర్వాత అతని మీద గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు ఉన్నవతని ఫోకల్ దాంట్లో పెట్టకూడదని చెప్పి మనకు అనేక చట్టాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఎవరైతే అప్పుడు అడిషనల్ కమిషనర్గా ఉన్నారో ఆయన ఇదే అధికారికి మళ్ళీ పెత్తనం చేపట్టడం, దాని తర్వాత ఇన్ని అవకతవకలు జరగడానికి కారణమైందని చెప్పేసి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని పునర్విభజన ప్రక్రియను మళ్ళా చేపట్టే కార్యక్రమం చేయాలి, లేదా పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు జరపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొక్కల పెంపకం, పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా కాకుండా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ శ్రీధర్ చిరుకూరి పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నగరవనంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రకృతి తల్లి లాంటిదని, ప్రకృతికి ప్రాణాధారమైన చెట్లు ప్రాణకోటికి ప్రాణాధారమని,
మొక్కల విశిష్టతను క్షుణ్ణంగా తెలియజేశారు. పర్యావరణ పరంగా గతంలో జరిగిన నష్టాలను పూరించే దిశగా ఈ తరం యువత సమాజాన్ని పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యతతో ప్రతి జీవి ఒక్కో పాత్ర ఉందని, ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ డ్రోన్ ద్వారా వ్యవసాయ, సామాజిక అటవీ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే క్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎంతో ప్రాముఖ్యతతో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో సింగారిద్దామన్నారు. తొలుత కలెక్టర్, డిఎఫ్ఓలు, పలువురు అధికారులు, విద్యార్థులు, మహిళలతో కలిసి వారికి కేటాయించిన స్థలాల్లో అడవి జాతి మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములయ్యారు. అనంతరం సీడ్ బాల్ విశిష్టతను తెలుసుకుని డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ వినీత్ కుమార్, కడప ఆర్డీఓ మురళి తదితరులు పాల్గొన్నారు. అందుకే మన జిల్లా చెట్లను నాటాలి, వాటిని సంరక్షించాలి. చెట్లను పెంచితే స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఉంటుంది. మరి చెట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. భూగర్భ జలాలు బాగా పెరిగినప్పుడు మనం చెట్లు బాగా పెరుగుతాయి. చెట్లు పెరిగినప్పుడు కాబట్టి అదేవిధంగా మరి కలెక్టర్ గారు వారితో పాటుగా మరి జిల్లా అటవీ శాఖాధికారి గారు మరి ఆరోగ్యంగా ఉంటాం. ఇందాకనే చెప్పాను, మన రక్త నమూనాల్లో కూడా ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ చేరిందని మరి ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఇది ఒక శాఖ కేవలం అధికారులు అధికారి అదేవిధంగా రాజశేఖర్ బాబు నిషేధిద్దాం, ప్రత్యామ్నాయ వస్తువులను వాడదాం, నీటిని పొదుపుగా వాడదాం, నీటిని పొదుపుగా చెట్లను పెంచుదాం, చెట్లను నాటుదాం, కాపాడుదాం. విత్తన బాళ్లను మరి జిల్లా అధికారులందరూ కూడా వాటిని పరిశీలిస్తున్నారు. మరి గతంలో విత్తనాలు నాటే వాళ్ళు వాటిని గౌరవనీయులు శ్రీధర్ చెరుకూరు ఐఏఎస్ గారు, మరి అదేవిధంగా జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు రండి మా ఇట్లా పై పక్కకు వచ్చేది మీరు సైడ్ దీని గురించి అడిగినట్టు బాగున్నాను సార్, మీరు బాగున్నారా? కెపాసిటీ ఎంత ఇది? 50 kg ఒక ఎకరాకి సార్, ఒక ఎకరాకి ఒక ట్యాంక్. ఇప్పుడు ఇది బాల్ ఒకటి సరిపోతుంది సార్. this is one model, this is 50 kg ఫర్టిలైజర్ స్ప్రే చేసేటప్పుడు 3.5 మినిట్స్లో ఫుల్ ఎకరా కవర్ అయిపోతుంది. ఇది మనం ½ kg ఇది కూడా వేసేస్తామా?
బాల్స్ వదిలేసేయండి. బాల్స్ వదిలేసేయండి. ఇవైతే మొత్తం కిందే మోటార్ చెక్ చేసి పైకి ఇంకా పైకి రా, దుమ్ము వస్తుందిరా. అదే అది భూపాల్ రెడ్డి తీసిన అంతే. బ్యాగో బ్యాగో కొంచెం స్పీడ్ పెట్టు, దగ్గరలో ఉన్నప్పుడు స్పీడ్ పెట్టు, దూరం వెళ్ళినప్పుడు లైట్గా పెట్టు. ఇక్కడ కొంచెం పడేసి నేను ఐ థింక్ గుడ్ యూసేజ్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ముఖ్యంగా మన భావి భారత పౌరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పచ్చదనాన్ని పెంచుకోవటం, అలాగే పర్మనెంట్ గ్రీనరీని ముఖ్యంగా అడవి ప్రాంతంలోనూ, అదేవిధంగా అడవి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు, అలాగే పోరంబోకు స్థలాలు, వీటిలన్నింటిలోనూ కూడా పచ్చదనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు 2 కార్యక్రమాలని మన డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఒకటి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్. ఇవాళ మనకి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి జర్మినేషన్ కానీ లేకపోతే సర్వైవల్ రేట్ కానీ మనకి హైయెస్ట్ ఉంటుంది. సో అది కొన్ని స్పీసీస్కి మనం సీడ్ బాల్స్ తయారు చేయటము, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా బిఫోర్ మాన్సూన్ రెయిన్ సెట్ అయ్యే ముందుగానే చేస్తున్నాము. అలాగే ఈరోజు రెండో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఒక ఎక్స్పెరిమెంటు. మన డ్రోన్ ఉపయోగించి మనం ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ని మనం పిచికారీ చేయడానికి పురుగు మందులు లేదంటే ఫెర్టిలైజర్ అప్లికేషన్కి మాత్రం వాడాము. ఈ రోజున మొదటిసారి ఒక ఎక్స్పెరిమెంటల్గా డ్రోన్ని మనం ఈ సీడ్ డిస్పర్సల్కి, ఫారెస్ట్ ఏరియాలో సీడ్ డిస్పర్సల్కి మనం ఈరోజు ట్రయల్ రన్ చేయటం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. దాంట్లో 6 రకాలైనటువంటి మిక్స్డ్ సీడ్స్ని కలిపి ఆ సీడ్స్ అన్నింటినీ కూడా డ్రోన్ కంటైనర్లో వేసి మనకి స్పెసిఫిక్ ఏరియాలో, అంటే హెక్టార్ కానీ 2 హెక్టార్ కానీ స్పెసిఫిక్ ఏరియాలో, అలాగే డిస్పర్సల్ కూడా ఒక యూనిఫామ్గా ఉండేటట్టు డ్రోన్ ద్వారా ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా పూర్తయింది. అయితే దీంట్లో కొంచెం ఫర్దర్ స్టడీ చేయాలి. అంటే డిస్పర్సల్ రేట్ ఎట్లా ఉంది, అలాగే ఫ్యూచర్లో సర్వైవల్ ఎలా ఉంటుంది, అలాగే రోజుకి ఎన్ని ఎకరాలు మనం కవర్ చేస్తామనేది. సో ఇప్పుడున్న ప్రాథమికమైనటువంటి అంచనాలు అలాగే ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని మనం చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం 1000 హెక్టార్స్లో ఈ డ్రోన్ ఉపయోగించి సీడ్ డిస్ట్రిబ్యూషన్, మిక్స్డ్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ని డిస్పర్సల్ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేస్తున్నాము డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్గా టేకప్ చేసి దీన్ని సక్సెస్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువగా, ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో మనకి అపరెంట్లీ మనకి సక్సెస్ కనిపిస్తూ ఉంది. అయితే దాంట్లో ఇంకా కొంత సైంటిఫిక్ స్టడీస్ చేసుకోవాలి కాబట్టి ముందుగా 1000 హెక్టార్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాము. ఈ మంత్ ఎండ్లో ఇది పూర్తిగా అవుతుంది. అలాగే దీనికి సంబంధించి డ్రోన్ ఆపరేటర్సు, డ్రోన్ దీదీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే ఎక్స్పెరిమెంటల్ థింగ్, ఎందుకంటే డ్రోన్ ఇప్పటి వరకు వివిధ రకాలుగా మనం వాడటం జరిగింది. బట్ నాట్ ఫర్ ద గ్రీనరీ డెవలప్మెంట్, ఫారెస్ట్ గ్రీనరీ ఇంప్రూవ్మెంట్కి ఇది ఒక మంచి అవుట్ ఆఫ్ ద బాక్స్
ఎక్స్పెరిమెంట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి నమ్ముతున్నాము. ధన్యవాదాలు. 2026 రోజులో కడప నగరవనంలో డిస్టిక్ లెవెల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య అతిథిగా మన డిస్టిక్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సార్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. దీంతో పాటు ప్లాంటేషన్తో పాటు సీడ్ బాల్ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. మన ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారంగా ఈసారి స్టేట్లో 2.5 crore సీడ్ బాల్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాము. దాని మరుగా మన డిస్టిక్లో కడప డిస్టిక్లో 13 lakhs సీడ్ బాల్స్ అనే టార్గెట్ మనం పెట్టుకున్నాము. ఇది హైయెస్ట్ ఆఫ్ ఆల్ డిస్టిక్స్. దీంతో పాటు ఈరోజు మన డిస్టిక్ కలెక్టర్ సార్ గైడెన్స్ పరంగా డ్రోన్స్ ద్వారా కూడా సీడ్ బ్రాడ్కాస్టింగ్ అనే ప్రోగ్రామ్ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసినాము ఇక్కడ. దీన్ని ఫర్దర్గా మనం క్యారీ చేస్తూ డ్రోన్ దిదీస్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకొని 1000 hectaresలో మన డిస్టిక్ పరంగా ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని సీడ్ బ్రాడ్కాస్టింగ్ లోకల్ స్థానిక జాతి సీడ్స్, నేటివ్ స్పీసీస్, హార్డీ సీడ్స్ను మనం వాడుకొని మన డిస్టిక్లో ఉండే ఎక్కువ డిగ్రేడెడ్ హిలాక్స్ను కవర్ చేస్తూ గ్రీనరీ పెంచడానికి ట్రై చేస్తాము. దీంట్లో ముఖ్యంగా పబ్లిక్తో కూడా అందరంతో రిక్వెస్ట్ ఏమంటే మనకు ముందుకి వచ్చి అప్పుడు వర్షం ఆల్రెడీ కొంచెం వరకు పడిందా, స్టార్ట్ అయిందా, దీన్ని ఉపయోగ చేసేసి కొంతవరకైనా పార్టిసిపేట్ చేసి సీడ్ బాల్ బ్రాడ్కాస్టింగ్ కానీ, సీడ్స్ ప్రిపరేషన్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఫారెస్ట్ నర్సరీస్ నుంచి ప్లాంట్స్ తీసుకొని మనకు ఎక్కువ గ్రీనరీ పెంచడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ చాలా దీన్ని ఫోకస్ ప్రోగ్రామ్గా చేస్తున్నాయి. 2047 వరకు 50% గ్రీన్ కవర్ ఉండాలి, 2029 వరకు 37% గ్రీన్ కవర్ ఉండాలి. దీంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా ఈ టార్గెట్స్ మనం అచీవ్ చేయాలి, చాలా కష్టం. ఆల్రెడీ మనం దీని ముందు అడుగు పెట్టినాము. డ్రోన్ ద్వారా కానీ, మన టెక్నాలజీ ద్వారా కానీ, మన కలెక్టర్ సార్ చెప్పిన సీడ్ బాల్ బ్రాడ్కాస్టింగ్ ఫస్ట్ టైం మన స్టేట్లో ఎక్కడైనా చేస్తున్నాము, ఇది ఫస్ట్ టైం ఉంటుంది. సో దీన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా టేకప్ చేసేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా చేసి దాన్ని స్కేల్ అప్ చేయడానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు కలెక్టర్ గారు ఆదేశం మేరకు నైట్ జేడీ గారు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. ఈ సీడ్స్ డిస్పర్స్మెంట్ చేసే డ్రోన్ కావాలని మేము నైట్కి అరేంజ్ చేసి ఇక్కడ మార్నింగ్ అంతా వచ్చాము. కలెక్టర్ గారి ఆదేశం వరకు మొత్తం అన్ని రకాల సీడ్స్ దాంట్లో వేసి ట్రయల్ చేశారు. మ్యాక్సిమం సక్సెస్ అయ్యాము. దీనికోసం ఒక మంచి ప్రాజెక్ట్ కూడా మాకు ఇస్తామని సార్ ఇప్పుడే చెప్పారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే అండి. మేము విజయదుర్గ అగ్రోవింగ్స్ ప్రొద్దుటూరు నుంచి వచ్చామండి. గత నెల 9వ తేదీన కడప నగరం అల్మాస్పేట సంఘటనకు సంబంధించి కొంతమంది కుహానవాదులు, లౌకికవాదులు, మత ఛాందసవాదులు కమ్యూనిస్టుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతాల మధ్య ఇంకా చిచ్చు పెట్టేలా వీరి యత్నాలు ఉన్నాయన్నారు. అల్మాస్పేట సర్కిల్ సమీపంలో 30 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించామని, తమపై ఆరోపణ చేస్తున్న వారు అసలు సంఘటన జరిగిన రోజు మీరు సంఘటన స్థలంలో ఉన్నారా అని ప్రశ్నించారు. నాడు మీ ఆ ప్రాంగణానికి వచ్చారా అని నిలదీశారు. శాంతి కాముకులంటూ చెప్పుకునే మీరు రాళ్లు విసురుతున్నప్పుడు ఎక్కడికి వెళ్లారని అన్నారు. పోలీసులు అటు హిందువులు, ఇటు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి సూచనలు చేసినప్పుడు మీరెక్కడికి వెళ్లారన్నారు. ఏకంగా పోలీసు సిబ్బంది రాళ్ల దాడిలో గాయపడితే మీరెక్కడున్నారని ప్రశ్నించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆరోపణ చేసేందుకు సంఘటన జరిగే రోజు ఎవరింటి దగ్గర రాళ్లు ఉన్నాయన్న విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించాలన్నారు. కమలాపురం టీడీపీ నేత పుత్త నరసింహారెడ్డి సూచనల మేరకు హిందూ సమాజం పక్కకు వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఆయన ముస్లిం సమాజం వద్దకు వచ్చినప్పుడు ఏ మేరకు అవమానించారో తెలుసుకోవాలన్నారు. టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతమైందన్నారు. మౌలానా జాకిర్ హుసేన్, బాబుభాయ్ లాంటి వారితో పోలీసు అధికారులు మాట్లాడి వెళ్లిపోవాలని సూచించలేదా అంటూ ప్రశ్నించారు. పోలీసు శాఖను అవమానపరిచిన విషయం మీకు తెలియదా అన్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల నేతలు లేరని, కేవలం హిందూ సమాజమే ఉందని ఆయా నేతలు తెలుసుకోవాలన్నారు. కడప నగరంలో ఎంతమంది రోహింగ్యాలు, ఉగ్రవాదుల మూకలు, కొత్త వ్యక్తుల గురించి జల్లెడ పట్టాలని కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నామన్నారు. మత సామరస్యాన్ని పాటిస్తున్నామని చెబుతున్న వారు ఒక మతానికి చెందిన వ్యక్తులను హిందూ సమాజంపై ఉసిగొలుపుతున్నారన్నారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సామాజిక విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, అల్మాస్పేట ఘటనపై ఉసిగొలుపుతున్న వారిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ, దాని అనుబంధ సంఘ నేతలు లక్ష్మీనారాయణ రెడ్డి, కోడూరు మల్లికార్జున, శివనాయక్, బత్తల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత నెల 9వ తేదీన అల్మాస్పేట సర్కిల్లో ఏదైతే ఒక దుర్గతమైనటువంటి, ఒక బాధాకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటనలో కొంతమంది కుహానా మేధావులు, కొంతమంది
మేము లౌకికవాదులం అని చెప్పుకుండే మత సామరస్యం అని చెప్పుకుంటున్నటువంటి మత ఛాందసవాదులు, కొంతమంది కమ్యూనిస్టు నాయకులు ఏదైతే కనుమరుగైపోయి నేడు వాళ్ళ ప్రాపగండం కోసం పాకులాడుతున్నటువంటి వ్యక్తులు ఈ సంఘటనను మరీ పునరావృతం చేస్తూ కడప నగరంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా అల్మాస్పేట సర్కిల్లో ఏదైతే 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం ఏదైతే హిందూ బంధువులందరూ పూనుకొని ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారో, కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన నేపథ్యంలో 9వ తేదీన ఏదైతే ఈ కమ్యూనిస్టు నాయకులు కానీ ఏదైతే మతాన్ని మేము చాలా సామరస్యంగా పోతున్నాము, మేము మత సామరస్యాన్ని పాటిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి మరియు రౌండ్ టేబుల్ సమావేశాలను పెడుతున్నటువంటి వ్యక్తులు ఏమేమి చెప్తున్నారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ ఇటువంటి మత ఛాందసవాదులు వీళ్ళు కుట్ర పన్ని ఈ కార్యక్రమాన్ని చేశారని చెప్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏదైతే సంఘటన జరిగిందో అక్కడ మీరు ఉన్నారా? సంఘటన జరుగుతుందని ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంటే మీరు ఆ ప్రాంగణానికి ఏమైనా వచ్చారా? ఆ ప్రాంగణంలో ఏదైనా జరగకుండా మీరు ఏమన్నా ప్రయత్నాలు చేశారా? ఏమీ చేయలేదు. తమాషా చూస్తూ ఎక్కడో కూర్చొని ఈ సంఘటనను భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఏదైతే మీరు శాంతి కామకులు అని చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తులు రాళ్ళు విసిరినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు? మళ్ళా 1 గంట తర్వాత పోలీసులు హెచ్చరించిన తర్వాత మైకు తీసుకొని ప్రతి ఒక్కరికి ఇటు హిందూ సమాజానికి కానీ లేకుంటే అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి కానీ మీరు హెచ్చరించినప్పుడు మళ్ళా 11 గంటలప్పుడు మళ్ళా రాళ్ళు విసిరాలేదా? 3వసారి రాళ్ళు విసిరినప్పుడు పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక సిఐకి తల దెబ్బ తగిలినప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు? ఎటు సైడ్ నుంచి రాళ్ళు పడ్డాయి? ఒక ఆయన గాలిచంద్ర అనేటువంటి మహామేధావి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ కుట్ర పన్ని ముందే వాళ్ళు ఈ విధంగా దాడి చేయాలని నిర్ణయించుకున్నారు అని. అయ్యా, నీకు ఒక విషయం గమనించావో లేదో, పోలీసు వారైతే డ్రోన్ల ద్వారా కావచ్చు లేకుండా అంటే ఫోటోల ద్వారా వీడియోల ద్వారా వాళ్ళు పరీక్షించారు. ఎవరి ఇంటి మీద రాళ్ళు కర్రలు ఇటువంటివన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గర మూకుమ్మడిగా మొత్తం రాళ్ళన్నీ కింద ఏర్పరచుకొని ఉన్నారు. ముందు గమనించు, దాని తర్వాత నువ్వు మాట్లాడు. ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం అంటావు, ఒకసారి వాదిక కంప్లైంట్ చేస్తానమంటావు, ఒకసారి ఇది కాదు నీకు పద్ధతి. నువ్వు మత సామరస్యాన్ని పాటించాలనుకున్నప్పుడు నువ్వు దుర్గ సంఘటన జరిగినప్పుడు ఏమైపోయావు? అంతేకాకుండా కమలాపురం నియోజకవర్గం నుంచి పెద్ద ఒక ఆయన పుత్త నరసింహారెడ్డి గారు వచ్చారు. ఆయన ఇరు వర్గాలను శాంతింపజేయాలని హిందూ సమాజం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా చెప్పారో, ఏ విధంగా అయితే ఆయన మాట్లాడారో ఆయనకు సానుకూలంగా స్పందించి మొత్తం అంతా హిందూ సమాజం అంతా పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ముస్లిం వర్గానికి చెందినటువంటి ఆ సమూహం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను ఎంతగా అవమానించారు మీరు. అందరూ వేలు పెట్టి చూపించేసి ఆయనను అవమానకరంగా అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంతేకాకుండా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గారు వచ్చినప్పుడు సేమ్ ఇదే సంఘటన జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంతేకాకుండా మీరు ఏదైతే ముందు చెప్తున్నారో మీరు జకీర్ మౌలానా గారు, అహ్మద్ బాషా అలయాస్ బాబుబాయ్ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడలేదా? వాళ్ళతో మాట్లాడి ఆ సమూహాన్ని పక్కకు తీసుకొని వెళ్ళండి, ఇరు వర్గాల మధ్య ఏవైతే ఫ్లెక్సీలు వెలిసిన్నాయో ఏవైతే ఉన్నాయో 2 వర్గాల నుంచి మొత్తం అన్ని తీసేస్తాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని హెచ్చరించారా లేదా? లాఠీ చార్జ్ జరగకముందు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ముందే హెచ్చరించి అందరికీ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ను అవమానపరుస్తూ మీరందరూ వెకిలి చేష్టల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ను కావచ్చు మిగతా వర్గాన్ని కావచ్చు వెకిలి చేష్టల ద్వారా మీరు అవమానించింది నిజమా కాదా అనేసరికి ప్రతిసారి బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఇక్కడ ఉన్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కాదు, హిందూ సమాజం మాత్రమే ఉంది ఆడ. ఇక్కడ ఏ పార్టీ లేదు, ఏ సంస్థ లేదు.
హిందూ సమాజం అందరూ ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ గుమికూడి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కోసం మాత్రమే ఉన్నారు. అక్కడ పూర్తి స్థాయి. కాకపోతే ఏదైనా సరే మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికైనా హిందూ సమాజానికి కానీ ఎవరికైనా సరే ఆపద కలిగినప్పుడు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ముందు ఉంటుంది. ఈ విషయాన్ని నొక్కి కానిస్తున్నాం. మేము ఈరోజు కూడా మేము ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ను కానీ కలెక్టర్ గారిని కానీ ఒకటే కోరుతున్నాం. కడప నగరంలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో కార్డన్ సెర్చ్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇంతమంది ఇక్కడ ఎవరైతే ఉగ్రవాద మూకలు కదలికలు ఉన్నాయి, ఎవరైతే కొత్త వ్యక్తులు వచ్చి ఉన్నారు మొత్తం అంతా జల్లడ పట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈరోజు ఎవరైతే వీళ్ళకు మత సామరస్యాన్ని పాటిస్తున్నాం అంటూనే ఒక మతం యొక్క వ్యక్తులను ఉసిగొల్పుతూ హిందూ సమాజం మీదకి ఉసిగొల్పుతున్నారు. మీరు మీ యొక్క ప్రభావాన్ని కోల్పోయి కమ్యూనిస్టులు మీరు లేనిపోలేటన్ని కల్పించుకొని మేమేదో ఉద్ధరిస్తున్నాము సమాజాన్ని, లౌకికవాదాన్ని మేము పూసుకొని పోతున్నాము అంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. మిమ్మల్ని ఏ విధంగా అయితే మిగతా రాష్ట్రాల్లో తరిమి కొడుతున్నారో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అందులో ఉన్న కడపలో మిమ్మల్ని హిందూ బంధువులందరూ తరిమి కొట్టేంత వరకు పరిస్థితులు తెచ్చుకోవాకండి. ఇది మేము ఖబర్దార్గా చెప్తున్నాం. మేము ఎవరైతే కమ్యూనిస్టు నాయకులు ఉన్నారో, ఎవరైతే కుహాన లౌకికవాదులు ఉన్నారో మీ అందరికీ ఇదే హెచ్చరికం కూడా చేస్తున్నాం. మీరు మత సామరస్యాన్ని పాటించాలనుకుంటే అక్కడ ఏం జరిగింది మీరంతా సంఘటన జరుగుతున్నప్పుడు మీరైతే ఏదైతే ఈరోజు అందరూ పోయి ప్రతి చోటికి వెళ్తున్నారో మీరందరూ అక్కడికి వచ్చి ఆ సమూహాన్ని ఎందుకు పొమ్మని చెప్పలేదు, ఎందుకు సామరస్యాన్ని పాటించమని చెప్పలేదు. హిందూ సమాజం అదే వాళ్ళ మాట విన్నది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ మాట విన్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ మాట విన్నది. వాళ్ళందరూ ఎవరి మీదకి పోకుండా ఎటువంటి వెకిలి చేష్టలు చేయకుండా ఒక సైడ్ ఉన్నారు. అటువంటి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది వ్యక్తులు వాళ్ళే వెకిలి చేష్టలతో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ను కానీ మిగతా వారిని కానీ అవహేళన చేశారు. దీనిపై ఖచ్చితంగా మేమైతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ను కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాం. ఏదైతే సామాజిక విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్నారో కడప నగరంలో ఎవరైతే ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేసి వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని, ఎవరైతే వీళ్ళకు ఉసిగొల్పుతున్నారో ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఘటనను తుడిచేసి కొత్తగా వీళ్ళు ఏదో కనుక్కున్నట్టు కొత్తగా ఏదో వేరే సమాజాన్ని ఉద్ధరించాలా, ఒక సమాజాన్ని తుడిచివేయాలనే లౌకిక ఈ భావనతో ఉండారో వాళ్ళ మీద కూడా ఒక నిఘా వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా పోతున్నారు, ఏ విధంగా దాడికి ప్రయత్నిస్తున్నారు హిందువుల మీద అనేది క్షుణ్ణంగా పరిశీలించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ప్రజలకు అనేక వెన్నుపోట్లు పొడిచిందని వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ సురేష్ బాబు తెలిపారు. వైసీపీ రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక అప్సరా సర్కిల్ సమీపంలో ఉన్న అపూర్వ ఫంక్షన్ హాల్ వద్ద టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కాపీలు, బాబు, పవన్ సంతకాలతో ప్రజలకు ఇచ్చిన బాండ్లను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎన్నికలో ప్రధానంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ముఖ్యమైన హామీలనే అమలు చేయలేదన్నారు. మిగతా హామీలను తూతు మంత్రంగా అమలు చేసి అన్ని సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారని, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు లేదా ఒక్కొక్కరికి నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారన్నారు. పోలవరం, అమరావతి పేరు చెప్పి పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికే డిఎస్సీ నిర్వహించినట్లుందన్నారు. దొంగ సర్టిఫికేట్లు తెచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపునకు రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని నినాదంతో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ హామీని చేయక ప్రజలకి బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం జగన్మోహన్ పెట్టే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6, సూపర్ 7 అనే పథకాలతో
ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈరోజు వరకు కూడా ఏ ఒక్క గ్యారెంటీని కానీ ఏది కానీ సంక్షేమ పథకాలు కానీ చెప్పిన వాగ్దానాన్ని ఏ ఒక్కటిని నెరవేర్చలేదు. దీని సందర్భంగా పార్టీ పిలుపు వరకు 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో, అర్బన్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అతను ఇచ్చిన షూరిటీ పత్రాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి బాండ్లుగా ఇచ్చిన కాగితాల్ని ఈరోజు మేము నిరసనగా ఈరోజు నగరంలో ఈరోజు మేము ఆ పత్రాలని కాల్చడం జరిగింది. అదేవిధంగా 7, 8వ తారీఖున నల్ల బ్యాడ్జీలతో, నల్ల బిల్లులతో ఎగరవేసి నిరసన తెలిసే కార్యక్రమం, అలాగే జూన్ 11, 12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ నిరసన చేసి ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల్ని, సంక్షేమ పథకాన్ని ఏ ఒక్కటిని విస్మరించి తాను ఎల్లో మీడియా ద్వారా అన్ని పథకాలు చేశాను, నేను చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేశాను, ఇంకా పండగ చేసుకునే వాతావరణం మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. నిజంగా నువ్వు చెప్పిన గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. పింఛన్లు ఇచ్చే కార్యం కానీ 2019 అధికారంలో మేము వచ్చినప్పుడు 36 లక్షల పైచులకు పింఛన్లుంటే జగన్మోహన్ ఒక్క సంవత్సరంలోనే అర్హులైన వారికి అందరికీ కూడా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేసి 66 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 66 లక్షల్లో 10 లక్షలు పింఛన్లు తీసి 4 ఇచ్చే కార్యక్రమంలో 1వ తారీఖున చంద్రబాబు భజన చేసుకుంటూ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఇచ్చే కార్యక్రమం, ఇంటికి టీ తాగి వాళ్ళ ఇంట్లో ఏదో అన్నం వండి పప్పన్నం తిని నేను నీకు పింఛన్ ఇస్తానే భూతద్దంలో అద్దం చూపించే విధంగా ప్రజలకు అందరికీ మోసం చేసే కార్యక్రమం చేస్తుంది. 15 ఏళ్ళు 18 ఏళ్ళు నిండిన వారికి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4.5 ఓట్లు ఓటర్లలో 2.5 ఓట్లు మహిళా ఓట్లే ఉన్నాయి. దాంట్లో బిలో పవర్టీలను తీసే 2 కోట్ల మందికి 32,000 కోట్ల రూపాయలు ఇస్తానే డబ్బు ఇవ్వకుండా పోవడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకే మేము ఇచ్చే అమ్మఒడి ఈరోజు కోత కోసి ఈరోజు అవి కూడా 7,000, 8,000, 13,000 రూపాయలు వేసే కార్యక్రమం చేస్తూ అది కూడా కేవలం ఒక సంవత్సరం మీకన్నా ఒక సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు కూడా జూన్ 4వ తారీఖున ఇంతవరకు కూడా అమ్మఒడి ఇచ్చిన పాపార పోలేదు. అంటే ఏ పథకం కాదు కూడా నిరుద్యోగ యువతకి 4,000 అయితే కానీ మహిళలకి డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ 50 ఏళ్ళు నిండిన బీసీ మైనారిటీ ఎస్సీలకి అందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ ఏ ఒక్కటి కూడా చేయకపోగా ఈ రాష్ట్రంలోనే భారతదేశంలోనే రైతులున్న వ్యవసాయదారులు 85% రైతు సోదరులకు కూడా సంవత్సరానికి 26,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు కూడా ఒక్క కూడా ఇచ్చిన పాపారం లేదు. 2 సంవత్సరాల్లో రైతులకు విపత్తు జరిగినప్పుడు కానీ ధర నిధి కానీ ఇంతవరకు ఇచ్చిన పాపారం లేదు. పూర్తిగా రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెంది కేవలం పోలవరం, అమరావతి తప్ప, రాజధాని తప్ప కార్యక్రమం ఒక్కటి కూడా ఒక్కటే చేపట్టే కార్యక్రమం చేస్తూ తన ఎల్లో మీడియా ద్వారా తన బబ్బం గడుపుకుంటూ నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి కార్యక్రమం చేస్తూ ఈరోజు కూడా డిఎస్సి విద్యార్థులకి నిజంగా మా జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 136,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలోనే అట్ ఎ టైం ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారిది. ఈరోజు కేవలం 16,000 మందికి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి దాంట్లో కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికేట్లు పెట్టి మహారాష్ట్రలోనో, ఉత్తరప్రదేశ్లోనో, పంజాబ్లోనో దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులని చూస్తున్నాం. నిజంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందినాడు. దీన్ని నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7, 8 తేదీలో ర్యాలీలు చేస్తాం, నిరసన తెలుపుతాం. 18 తేదీన భారీగా ర్యాలీ చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కలెక్టర్కి ఇచ్చి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు నెరవేరలేదు. గడిచిన 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో నిరసనలు, ధర్నాలతో మేమందరికీ ఎన్నో విధాలుగా మీకు
ఎల్లో మీడియా ద్వారా అందరికీ అన్ని మా పార్టీ మీకు తెలియజేస్తున్నాం. అయినా కానీ చీమకు నీరెత్తినట్టు ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. దీన్ని నిరసనగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి మీ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టి రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ అధికారంలోకి వస్తే పూర్తిగా సంక్షేమ పథకాలకే మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఈరోజు ఏవైతే ఎన్నికల్లో సూపర్ 6 అని వాగ్దానం చేసి ప్రజలను మోసం చేశాడో, వెన్నుపోటు పొడిచాడో వాటికి ప్రతిఫలంగా ఈరోజు ఆయన ఏవైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలు అన్నిటి కూడా ఈరోజు పార్టీ పిలుపు మేరకు మా సిడబ్ల్యూసీ మెంబర్ మన సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబో కాలంలో గడిచిన ఎన్నికల్లో ఏవైతే కనుక చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిసారి ఇదే చేస్తున్నారు. ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రజలకు మాట చెప్పడము, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను మారిన మనిషిని అని చెప్పేసి ఎన్నికల్లో అనేక శుద్ధ వాగ్దానాలు చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా అరకొరక హామీలు నెరవేర్చి మళ్ళా దానికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఎక్కడ ఆయన ఈ ఇచ్చిన హామీలను ఏవి నెరవేర్చాలని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. రాబో కాలంలో ఖచ్చితంగా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఏవైతే ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడో, ఏదైతే ప్రజలకు నేను సంపద సృష్టిస్తా, మీ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తా అని చెప్పేసి అనేక కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల నడ్డి విడిచే విధంగా అనేక పనుల రూపంలో చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఆయన గుర్తు చేస్తూనే ఉంటుంది. రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఇప్పటికైనా ఆయన ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కల పెంపకం, పచ్చదన పరిరక్షణ వంటి కార్యక్రమాలను సామాజిక బాధ్యతగానే కాకుండా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. కడప కార్పొరేషన్లో డీలిమిటేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా, నిబంధనలకు విరుద్ధంగా అనడంగానే హైకోర్టు స్టే విధింపు. నగర మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ స్పష్టీకరణ. కడప నగరం అల్మాస్పేట సంఘటనపై లౌకికవాదులు, మత ఛాందసవాదులు, కమ్యూనిస్టుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయా వ్యక్తుల తీరు పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.